మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఓటింగ్ ఫైనల్ డేకు సంబంధించిన ఓటింగ్ అప్డేట్ ఇది అన్అఫిషియల్ ఓటింగ్ అప్డేట్. ఈ రోజు ఓటింగ్ అప్డేట్లో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పగడాల ఉన్నారు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తనుజాను ఈసారి కళ్యాణ్ పగడాల వన్ సైడ్గా ఓడించబోతున్నాడు. అండ్ తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. కళ్యాణ్కి తనుజాకి నిన్నటి వరకు కొంచెం తక్కువ డిఫరెన్సే ఉండే, కానీ ఈ రోజు అంటే ఇంకా 5 గంటల టైం ఉంది బిగ్ బాస్ 9 ఓటింగ్ ఫినాలే ఓటింగ్ అయిపోవడానికి. కానీ అంతకంటే ముందే పవన్ కళ్యాణ్కి కొంచెం సపోర్ట్ పెరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిన్న ఒక విపరీతమైన రీతిగా పవన్ కళ్యాణ్కు ఓటేయాలి మన ఆర్మీ అని చాలా పేజెస్ పవన్ కళ్యాణ్ను సపోర్ట్ చేశాయి. అందుకోసము అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఓటింగ్ అనేది పెరగడంతో ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు ఇంకా ఎవరికైనా ఓట్ వేయాలని మీకు అనిపిస్తే ప్లీజ్ ఓట్ చేయండి. ఫినాలే ఓటింగ్ ఈరోజు నైట్ 12 గంటల వరకే ఉంది. ఎవరైనా తనుజ ఫ్యాన్స్ ఉంటే ఎస్ మీరు తనుజాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే వ్యవధి కూడా చాలా దూరం ఉంది, చాలా డిస్టెన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఇది అన్అఫిషియల్కు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్. బిగ్ బాస్ 9 విన్నర్ తనుజాని ఇంతవరకు చాలామంది అనుకున్నారు, ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారని. నాకు కూడా అనిపించింది, నిన్న కూడా అనిపించింది తనుజ ఈసారి విన్నర్ కాబోతుందని. కానీ అందరూ షాక్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్కు ఎంత అసలుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంత సపోర్ట్ రావడం అనేది నిజంగా చాలా గ్రేటు. పవన్ కళ్యాణ్ అట్లేం రిచ్ కాదు, పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ ఏం కాదు, పవన్ కళ్యాణ్కు తెలిసిన వాళ్ళు ఏం లేదు. ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు, ఆర్మీ నుంచి వచ్చినాడు అంతే. కానీ జెన్యూన్గా ఆడిన కొన్ని రోజులు బిగ్ బాస్లో ఎన్ని రోజులు అయితే ఉన్నాడు జెన్యూన్గా ఆడినాడు కాబట్టి జనాలందరికీ నచ్చినాడు. తక్కువ మాట్లాడితే ఎక్కువ మందికి నచ్చుతారు. అండ్ ఆటలో కూడా తన పర్ఫార్మెన్స్ చూసినాడు. కొన్ని తప్పులు అయితే ఉన్నాయి ఈ సీజన్లో. మీరు అనుకునేటట్టు ఎవ్వరు ఒక ప్రాపర్ విన్నర్గా ఎవ్వరు లేరు. ఎప్పుడైతే బిగ్ బాస్ 4 సీజన్ జరిగిందో అభిజిత్ లాగా అంత జెన్యూన్గా అట్లా ఎవరు లేరు. అందరిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తనుజ చూస్తే కొంచెం ఓవర్గా ఏడ్చడం, పవన్ కళ్యాణ్ చూస్తే కొంచెం అమ్మాయిలతో కొంచెం ఎక్కువ మాట్లాడడం అనేది, అండ్ ఎక్కువ సైలెంట్గా ఉండడం అనేది, అండ్ టాస్క్లలో అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కువ సార్లు గెలిచింది లేదు. అండ్ ఇమ్మాన్యుయల్ డిజర్వ్, మళ్ళీ చెప్తున్నా ఇమ్మాన్యుయల్ అయితే 100% డిజర్వ్, 100% కాదు 1000% డిజర్వ్. కానీ జనాలు డిజర్వ్ పర్సన్స్ని ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోరు. అది మీకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇప్పుడు ఈరోజు ఇమ్మాన్యుయల్ 3వ ప్లేస్లో ఉన్నాడు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 4th ప్లేస్లో డెమోన్ పవన్ ఉన్నాడు. 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. మీకేమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇంత అనూహ్యంగా ముందుకు పోయిన విధానాన్ని బట్టి? అండ్ బిగ్ బాస్ 9 గెలిచేది ఒక కామన్ మ్యాన్. ఈసారి అగ్ని పరీక్ష 2 కూడా ఉండబోతుంది అనే వార్తలు కూడా మనకి ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఇంకా మీరు ఓట్ వేయకపోతే బిగ్ బాస్కు సంబంధించి ప్లీజ్ ఓట్ వేయండి. మీరు ఎవరిని బిగ్ బాస్ 9 విన్నర్గా చూడాలనుకున్నారో కామెంట్ రూపంలో మాత్రం మీ అభిప్రాయాన్ని పక్కా తెలియజేయండి. ఎందుకంటే బిగ్ బాస్ 9లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ 9కు వచ్చినంత టీఆర్పీ ఇంకా ఏ సీజన్కు రాలేదని చెప్తున్నారు. హైయెస్ట్ టీఆర్పీలు మాత్రం బిగ్ బాస్ 3కి వచ్చినాయి అండ్ బిగ్ బాస్ 4కి వచ్చినాయి. బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 అండ్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 మామూలుగా లేదు కదా. ఇంతవరకు బిగ్ బాస్ 9 సీజన్లో విన్నర్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి మనం ఒకవేళ చూసుకుంటే శివబాలాజీ ఫస్ట్, కౌశల్ మండా సెకండ్ చూసినాం కదా, రాహుల్ సిప్లిగంజ్ థర్డ్, 4th అభిజిత్, 5th విజయ్ సన్ని, 6th రేవంత్, 7th పల్లవి ప్రశాంత్, 8th నిఖిల్ అండ్ 9th ఈసారి మాత్రం మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ కాబోతున్నాడు అనేది వస్తున్న పక్క న్యూస్. 99.9% ఈ న్యూస్ పక్క అయ్యే ఛాన్సులు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒక ఆర్మీలో జాబ్ చేసుకుంటూ అండ్ ఆయన ఆర్మీ ట్రైనింగ్ బీహార్లో నక్సలైట్లు ఎక్కువ ఉంటారు తెలుసు కదా, ఆ బీహార్లో ఆయన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆర్మీ ఉద్యోగం కోసం కాశ్మీర్లోకి పోయి అండ్ అగ్ని పరీక్ష కోసం స్పెషల్గా ఆయన 4 ఫ్లైట్లు మారి బిగ్ బాస్కు వచ్చి అండ్ బిగ్ బాస్లో ఆయనకున్న సత్తా ఒక కమీడియన్గా వచ్చాడు. సార్ నేను ఒక కమీడియన్గా ట్రై చేయాలనుకున్నాను, నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నా ఇంట్రెస్ట్తోనే నేను ఇక్కడికి వచ్చానని ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి అగ్ని పరీక్షకు యాజ్ ఎ కమీడియన్గా ఈరోజు బయటకు వచ్చినాడు ఒక పెద్ద హీరోలాగా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్కి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఇప్పుడు ఏర్పడినారు అండ్
మన పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారి కంటే ఆల్వేస్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిన్న పవన్ కళ్యాణ్ అండ్ ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన మన పవన్ కళ్యాణ్ కూడా ఇంతమంది సపోర్ట్ రావడం అనేది నిజంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకుందాం తనుజ గురించి. తనుజ ఎఫర్ట్స్, తనుజ సంజన గారు లేకపోతే ఈ సీజన్ అంత ఎమోషనల్గా ఉండేది కాదు అండ్ 100% ఉండేది కాదు. ఎందుకంటే తనుజ గేమ్ ఆడినా ఆడకపోయినా అండ్ ఏ టాస్క్ ఆడినా ఆడకపోయినా, ఎంటర్టైన్ చేసినా చేయకపోయినా, మొత్తం ఈ సీజన్ మొత్తం మీరు అన్నా ఊహు అన్నా తనుజ చుట్టే తిరిగింది. ఆమె గెలిచిన ఆనందంతో ఆమె ఏడ్చడము, ఓడిపోయిన ఆనందంతో ఏడ్చడము అండ్ ప్రతి ఒక్కరితో రిలేషన్షిప్స్, ఫైటింగ్స్ అండ్ నామినేషన్స్లో తనుజ నిజంగా చాలా హ్యూజ్ సపోర్టే వచ్చింది. అండ్ ఇంతవరకు అందరూ అనుకున్నారు. ఇంకొకటి తనుజ గురించి నేను మీకు చెప్పాలి, పవన్ కళ్యాణ్కి మెయిన్ సపోర్ట్ లాగా ఉండింది తనుజానే. ఫస్ట్ పవన్ కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటే తనుజాకు సంబంధించిన ఫ్యాన్సే పవన్ కళ్యాణ్కు ఓటేశారు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా ఎంత సాడ్ అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అటువంటి పొజిషన్ నుంచి వచ్చిన మీన్స్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనుజానే ఓడిస్తున్నాడంటే నిజంగా ఏం చెప్పాలనో అనేది ఇప్పుడు పర్సనల్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్లు వాళ్ళకు ఉంటాయి. అండ్ కానీ ఒకరు సపోర్ట్ చేయమని చెప్పి మీన్స్ ఒకరి పక్కన ఉంటే చూసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకొని పవన్ కళ్యాణ్ను లేపిన తనుజ ఫ్యాన్స్ ఇప్పుడు తనుజ పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోతుంది అని వింటుంటే ఎవరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. కానీ ఇది ఇంతవరకు ఈ 4 రోజుల ఫినాలే ఓటింగ్ కొంచెం అటు ఇటుగా కొన్నిసార్లు తనుజ ఫస్ట్ ఉండే, కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉండే. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ఫినాలే ఓటింగ్ అండ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఏవి వచ్చిందో అప్పటి నుంచి వారు వన్ సైడే, మామూలు కాదు. అండ్ పవన్ కళ్యాణ్ విల్ బీ ద బిగ్ బాస్ 9 విన్నర్ అని పక్కాగా అనిపిస్తుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినారు తనుజ ఒక లేడీ విన్నర్ కావాలి అండ్ తనుజ విన్నర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని ఎంతోమంది అనుకున్నారు. కానీ బట్ ఈసారి మాత్రం అది జరగలేదు. బిగ్ బాస్ 9 ఒక కామన్ మ్యాన్ విన్నర్ కాబోతున్నాడు. ఆయన్నే పవన్ కళ్యాణ్. మీరు ఎవరికి కొట్టేశారో ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఇమ్మాన్యుయల్ అన్న గురించి మనం చూసుకుంటే అన్న ఎంటర్టైన్మెంట్ అన్న టాస్కులలో 3 టాస్కులు మాత్రమే ఓడిపోయినాడు. ఇప్పటి వరకు 3 టాస్కులలో ఓడిపోయినాడు. మిగతా టాస్కులు అన్నిటిలో ఇమ్మాన్యుయల్ అన్న గెలవడం అండ్ ఆయన నామినేషన్స్కు రాకపోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఒక బెస్ట్ ఎంటర్టైనర్, బెస్ట్గా అందరినీ అలరించాడు, బెస్ట్గా అందరితో రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాడు. బిగ్ బాస్లో ఒకటి ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కదా, ఒక కమీడియన్ బిగ్ బాస్ 9 ఎప్పుడు విన్ కాలేరు. మీరు ఎంత చెప్పినా చెప్పకపోయినా, మీరు తలకిందులు తపస్సు చేసినా ఒక కమీడియన్ ఎందుకో వాళ్ళను కొంచెం ఎంటర్టైన్ చేసే వాళ్ళ లాగానే చూసారు, కానీ వాళ్ళను ఒక విన్నర్ లాగా చూడరు. 10 మందిని నవ్వించే వాళ్ళు ఎందుకు వాళ్ళని విన్నర్గా చూడరు అనేది నిజంగా అర్థమయ్యే విషయం కాదు. బట్ స్టిల్ ఒకవేళ ఇమ్మాన్యుయల్ అన్న నామినేషన్స్లో ఉండింటే డెఫినెట్గా అంటే కొంచెం ఎక్కువ సార్లు ఉండింటే గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి తనుజాకు 37-38% నిన్నటి వరకు ఓటింగ్ పడుతుంటే ఇమ్మాన్యుయల్ అన్నకు 19 to 20% ఓట్స్ అనేటివి పడుతున్నాయి. అంటే నిజంగా చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఎందుకంటే ఎక్కువ టైం నామినేషన్స్ లేక రాకుండా అందరూ ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు స్ప్లిట్ అయిపోయినారు. అంటే ఎవరికి ఓటు వేయడానికి రెడీగా లేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కు ఫిక్స్ అయిపోయినారు, తనుజ ఫ్యాన్స్ తనుజకు ఫిక్స్ అయిపోయినారు, డెమోన్ సంజన గారు. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూగా నామినేషన్స్లో ఉన్నారు. బట్ ఇమ్మాన్యుయల్ అన్నకు ఓన్ నామినేషన్స్లోకి వచ్చినప్పుడు ఫ్యాన్ బేస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ టైం వచ్చినాడు. అండ్ ఈయన్న కేసు ఓట్లు వేసేవాళ్ళు, ఈయన్నకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఈయన్న రావడం లేదని పక్క వాళ్ళకు కొంచెం అలవాటయ్యి పక్క వాళ్ళకు ఓట్లు వేయడం ద్వారా ఆ అన్న ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇప్పుడు తగ్గడం జరిగింది. మీకేమనిపించింది ఈరోజు వీడియో చూసిన తర్వాత? వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఇది. టీఆర్పీ పరంగానే కాదు, ఒక కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ 7th సీజన్లో గెలిచినాడు. 9th సీజన్లో నిజంగా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ విన్నర్ కాబోతున్నాడు. ఇది అన్అఫీషియల్కు సంబంధించిన ఓటింగ్ అప్డేటు. దీనికి సంబంధించి ఏదైనా చేంజెస్ ఉంటే నేను రేపు మళ్ళీ 7 గంటలకు ఎగ్జాక్ట్గా మీకు దీనికి సంబంధించిన అప్డేట్ చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు అప్డేషన్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ విల్ బీ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 9. వస్తున్న అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము 12 తర్వాత ఏమన్నా మారినా, రేపు ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా డెఫినెట్గా మీ ముందుకు రావడానికి ట్రై చేశాను.
నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మామ ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి అనేది నేను చెప్పలేకపోయినా తెలుసు. నాలాంటి వాళ్ళని మీకు సపోర్ట్ చేయాలని అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చుతూనే ఉంటుంది. ప్రతిరోజు 7 గంటలకు ఒక వీడియో ఉంటుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేసి మీలో ఒకనిగా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.